నేనేమంటున్నా ఆల్రెడీ మూడో రీలు రివర్స్ లో వెళ్ళింది. రమారమి రౌండ్కు ఒక 1000 చొప్పున 10 రౌండ్ల పైన మినిమంగా 10,000 మెజారిటీ వస్తుంది అనేది మాకు ఒక అంచనా. దాని ప్రకారమే ట్రెండ్స్ వస్తున్నాయి కొంచెం అటు ఇటుగా అంతే. ఇంకొన్ని మా చాలా హార్డ్ కోర్ డివిజన్స్ కూడా కొన్ని ఉన్నాయి, అంటే హార్డ్ కోర్ ప్యాకెట్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో వాటిలో ఈ ఏదైతే కొంచెం అనుకున్నామో దాన్ని కూడా క్రాస్ చేసే అవకాశం ఉంది. ఒకటి వికే గారు, జూబ్లీహిల్స్ ప్రజలు మనం నిన్న మాట్లాడుకున్నాం, ఎన్నడూ మాట్లాడుకున్నా గ్రౌండ్లో పనిచేసిన వ్యక్తిగా జూబ్లీహిల్స్ ప్రజలు మా ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాబోయే 3 ఏళ్లలో చేసే అభివృద్ధి, ఈ 2 ఏళ్లలో చేసిన అభివృద్ధితో పాటుగా వాళ్ళ 15,000 రేషన్ కార్డులు కానీ, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇచ్చిన సన్నబియ్యం కానీ, ఫ్రీ బస్సు కానీ, ఇంకా అనేక కార్యక్రమాలు, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, 15 ఏళ్ల తర్వాత జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో రోడ్లు, డ్రైనేజీల మరమ్మతు వ్యవస్థ మా కార్పొరేటర్ సంగీత శ్రీనివాస యాదవ్ గారు మొదలుపెట్టారు మా ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితులలో వాళ్ళు మా మీద నమ్మకం ఉంచి మాతో నిలబడ్డారని మేము నిన్న కాన్ఫిడెంట్ గా చెప్పి చెప్పినవన్నీ ప్రజలు మనసులో పెట్టుకుని మీ మీద నమ్మకం పెట్టి ఆహా ఓహో అని అనుకుంటే ఈ పాటికే 20,000 కనపడాలి అక్కడ. లేదు నేనేమంటున్నా సార్, మూడు టర్మ్ ఇక్కడ కాదు, ఇక్కడ స్కీమ్స్ డెవలప్మెంట్ వీటిని మించిన ఫ్యాక్టర్స్ ఏవో పనిచేసాయి. ఆ ఫ్యాక్టర్స్ అది రేవంత్ రెడ్డి పర్సనల్ ఇమేజా, రేవంత్ రెడ్డి గారి పర్సనల్ ఇమేజా, రేవంత్ రెడ్డి గారి కాలికి బలపం కట్టుకొని ఇది ఇక్కడ ఇప్పుడు గెలిపిస్తేనే మిగతా 3 ఏళ్లు ఇంకా బ్రహ్మాండంగా చేయగలుగుతా అని చెప్పి కన్విన్సింగ్ గా చెప్పిన వ్యవహారం కానీ, నవీన్ యాదవ్ని పదే విడ్రౌడి అని వీళ్ళు చేసిన ప్రచారం వల్ల అతనికి వచ్చిన సింపతి కానీ, ఇటువంటి ఫ్యాక్టర్స్ ఏవో అంటే బియాండ్ ది అడ్మినిస్ట్రేషన్ ఇంకేదో జరిగింది. అవి ఐ అగ్రీ. ఒకటి ఏంటంటే గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరలేదు అక్కడ. విష్ణు గారు లాస్ట్ ఎమ్మెల్యేగా ఉండేది, ఆ తర్వాత 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మా పార్టీ అధికారంలో ఉన్ననాడు ఈయన గెలిచారు 2014. అంటే 3 టర్మ్లు మేము బీఆర్ఎస్ అండ్ టీడీపీ ఉండే అక్కడ ఆ ఎమ్మెల్యే గారు. సో మాకు అక్కడ గ్రౌండ్ మొత్తం కూడా ఖాళీ ఉండే మేము ఎంటర్ అయిన రోజు. ముఖ్యమంత్రి గారు సభలు పెట్టడం ద్వారా వారి స్పీచ్లు, వారికి ఉన్న కరిస్మాటిక్ ఎనర్జీస్తోని మా అందరికీ కూడా ఒక గ్రౌండ్లో పనిచేసే ఊతం ఇచ్చినట్టుగా అయింది. ప్రజలు కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యారు. అన్ని వర్గాల ప్రజల్ని ఆకట్టుకునేటట్టుగా వారి ప్రచారం సాగింది. అది మేజర్ సింహభాగం అదే కాంట్రిబ్యూషన్ అని చెప్పాలి ఈ రిజల్ట్కి. ఒకటి. 2, నవీన్ యాదవ్ గారు స్థానికుడు, కష్టానికి సుఖానికి అందరికి అందుబాటులో ఉన్న వ్యక్తి, 2 సార్లు ఓడిపోయిన ప్రజల మధ్య ఉన్న వ్యక్తి. నవీన్ యాదవ్ సోదరుడి యొక్క ఇమేజ్ కూడా పనికొచ్చింది. అయితే పాపం మా బస్తీ పిల్లడి మా సోదరుడు నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ గారు ఆ స్థానికంగా మా బస్తీ పిల్లగాని రౌడీ అంటారా? ఆ బీఆర్ఎస్ హయాంలో కూడా ఈయన పొటెన్షియల్ లీడరు, బీసీ యాదవ్ కమ్యూనిటీ, రేపు పొద్దున ఒక్కసారి అవకాశం వస్తే పెద్ద లీడర్ అయ్యే అవకాశం ఉంది సిటీలో అని చెప్పి మాగంటి గారు ముందు నుంచి ఆయనను తొక్కుతూ ఫేక్ కేసులు పెడుతూ వచ్చారు. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ప్రజలు కూడా ఏంటంటే మాగంటి గారు పోయిన తర్వాత ఆ ఇన్ని రోజులు ఆయన పడ్డ కష్టం అంతా కూడా వాళ్ళ కళ్ళ ముంగటే ఉంది కాబట్టి ఆ కేసులు కూడా ఏవో కాదు, ఏదో మాగంటి గారి అనుచరులు ఎక్కడో కబ్జా చేస్తారు, వీడు పోయి అడ్డం నిలబడతారు మా నవీన్, అప్పుడు దాని మీద ఒక కేసు కడతారు. ఇలాంటి సందర్భాలు మా కోసం దశలో అన్నాడు కదా నవీన్, అంటే చాలా క్యాజువల్ గా అనుంటాడు, గోపీనాథ్ అనే వ్యక్తి ఆయన పోతే తప్ప నేను ఎమ్మెల్యే గాను అన్నాడు. అంటే క్యాజువల్ గా ఆయన ఉన్నంత కాలం ఆయన ఎమ్మెల్యే అనే సెన్స్ లో ఏ కాంటెక్స్ట్ లో అన్నాడంటే నీకు అవతల పార్టీలను జీరో చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం, కేసుల పేరుతో వేధించడం, అది రాజకీయం కాదు, ఫేర్ పాలిటిక్స్ కావాలి. నిజంగా నవీన్ మీద ఏదైతే ఆరోపణలు చేసినో నిజమైన గుండాగిరి గత 15 ఏళ్ళుగా జరిగింది ఆడ. ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచన చేయాలి వికీ గారు, ఆయన నవీన్ కార్యాలయం ముందు దాడికి దిగిన గుండాలు ఎవరో మనం చూసినాం కదా పోలింగ్ అయిపోగానే. ఒక్కసారైనా కాంగ్రెస్ నుంచి రిటాలియేషన్ ఉందా? నవీన్ క్యాంప్ నుంచి కానీ కాంగ్రెస్ కార్యకర్తల నుంచి మేము చేతగానితనమా అని, మేము ప్రభుత్వం నుండి చేతగానితనమా, ఎవరు రౌడీలో ప్రజలకు అర్థం కావాలని వదిలేసినాం. ఎవరు రౌడీ వదిలేసినాం ప్రజలకు. అప్పటిదాకా దండం పెట్టుకుని తిరిగిన వ్యక్తులు కూడా మీరు సంగతి చేస్తామని చెప్పి తిరిగిన పరిస్థితులు చాలా చర్చిద్దాము. అయితే ఒక్క మాట చెప్తా, వారి ఓపెనింగ్ రిమార్క్స్ లోనే, ఇనిషియల్ కామెంట్స్ లోనే ఓటమికి గ్రౌండ్ క్రియేట్ ఒక ప్లేస్ చేసుకొని మాట్లాడుకునేసరికి